ప్రచారం కోసం పరితపిస్తున్న బీజేపీ నాయకులు గత 2 రోజులుగా కరీంనగర్, జైత్యాల్, ఈరోజు నిజామాబాద్ జిల్లాలలో రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అలసత్వం, ఆలస్యం గురించి చర్చిస్తూ జిల్లా తిరుగుతూ తన సమయాన్ని పూర్తి స్థాయిలో కేటాయించి జిల్లాలో రెవెన్యూ పైన, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ పైన, హౌసింగ్ పైన అంటే పూర్తిగా అంటే ఎలాంటి అనుమానాలున్నా, అవకతవకలున్నా వాటిని నివృత్తి చేస్తూ ఈ జిల్లాలో ఈ 3 శాఖలలో ముందుకు త్వరితగతిగా సమస్యల పరిష్కారం విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తుంటే ఒక పక్క రివ్యూ నడుస్తున్న టైంలో అందులో బీజేపీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, అర్బన్ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఒక పక్క పొంగులేటి గారు చేస్తున్నటువంటి ఈ రివ్యూను, ఇంత బ్రహ్మాండంగా రివ్యూ చేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు పొంగులేటి గారిని వేరేలో పొగిడిండు రివ్యూలో. కానీ బయట వాళ్ళకి సంబంధించిన చిల్లర నాయకులు ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో కేవలం పేరు కోసం ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మా నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్కువ చేయాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో అది గుర్తుంచుకోవాలా. ముందు పొంగులేటి దగ్గరికి వచ్చి సమస్యలు విన్నవించి ఆ సమస్యలపై స్పందించిన తీరును ప్రశంసించిన మీ ఎమ్మెల్యేలను సిగ్గుపడాల ఫస్ట్. ఎందుకంటే మీరు ఒక పక్క పొగుడుతూనే మరొక పక్క మీ కార్యకర్తలతోటి మీరు ఏదైతే ఇటువంటి ధర్నాలు ముట్టడి చేపిస్తారో అది మీ సంస్కారానికి మంచిది కాదని ఈ విధంగా ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు అరవింద్ను, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా హెచ్చరిస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం మా నాయకుల వద్దకు తిరుగుతూ సమస్యలు పరిష్కరించినందుకు గొప్పగా పొగుడుతూ లోపల క్లోజ్ డోర్ లో పొగుడుతూ బయట మీరు తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి స్థాయి తగ్గించుకునే ప్రయత్నాన్ని చేస్తున్న బీజేపీని ప్రజలు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను.